తీసుకోవద్దన్నాడుగా తీసుకోవద్దన్నాడు. ఇంకా బటర్ పోయి ఇక్కడ నుంచి తిన్నాడు అటు. కూర్చుంటా అంటే అయ్యి కుట్టొద్దు నాన్న మంచో కుట్టొద్దు నాన్న కుట్టొద్దు అమ్మని కుట్టదు ఎవరిని కుట్టొద్దు బిడ్డ. అది కూడా పెట్టిద్దామా చేస్తా పని చేసేద్దాం. అన్నీ వచ్చేస్తున్నారు కదా వాళ్ళు. ఇందులో పెట్టాలి, ఏది ఇందులో పెట్టాలి. హలో సార్, సార్ వాయిస్ లేదు సార్ అసలుకి. హలో హలో సార్ వాయిస్ ఇప్పుడు వస్తుంది సార్, క్లియర్ ఉంది. మీరు ఒక్కరు తప్ప క్లియర్ మీరు అన్మ్యూట్ చేసే ఉంచండి. అన్మ్యూట్ చేస్తే ఏదైనా చెప్పండి. శేఖర్ న్యూ మ్యూట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు వినబడుతుంది సార్. యాక్చువల్గా నేను పైన మ్యూట్లో ఉండే సార్, ఇప్పుడు ఆన్ చేసిన. సార్ చెప్పండి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ నుంచి డైరెక్ట్ లాగిన్ అవ్వచ్చండి. యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మనం టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకుని లాగిన్ చేస్తే డైరెక్ట్ వచ్చేసి హోమ్ పేజ్కి వెళ్ళిపోతుంది. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకే సార్. మీకు హోమ్ పేజ్లో వచ్చేసి ఇది హోమ్ పేజ్ అంటే దీంట్లో వచ్చేసి ఎక్సైజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. ఓకే సార్. దీంట్లో మనం మేజర్ ఫీచర్ ఒక్కొక్క దాన్ని మనం చూసుకున్నట్టే ఫస్ట్ మనం ఏం హైలైట్ చేసామంటే రిజిస్ట్రేషన్ ఏంటంటే యాజ్ పర్ ద లాస్ట్ డిస్కషన్ మనం డిస్కషన్ చేసుకున్నట్టు ఇది ఇప్పుడు మీ చేతిలో ఉంటే మీరు జిమ్ రన్ చేస్తున్నారు. జిమ్ రన్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ మీరు క్లిక్ చేస్తారో మీకు ఇక్కడ వచ్చేసి జిమ్ నేమ్ వస్తుంది. ఓకే సార్. వీళ్ళందరూ మీ క్లయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త క్లయింట్ వచ్చారు. కొత్త క్లయింట్ వచ్చినప్పుడు డైరెక్ట్ అక్కడ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ శేఖర్ వచ్చారు. శేఖర్ అక్కడ ఎంటర్ చేశాను. శేఖర్ మొబైల్ నెంబర్ టైప్ చేశాను. అడ్వాన్స్ అమౌంట్ ఇన్ కేసు మాట్లాడినప్పుడు ఏదైనా అడ్వాన్స్ ఇచ్చారో ఇవ్వలేదు, ఇది ఆప్షన్ ఫీల్డ్ పెట్టాము. డిస్క్రిప్షన్ మీకు గుర్తుండేలాగా మీకు నచ్చినట్టు రాసుకోవచ్చు. అంటే అతను ఏమేమి మాట్లాడాడు, నెక్స్ట్ టైం ఎప్పుడు వస్తా అన్నాడు ఏంటన్నది మీకు నచ్చినట్టు ఒక 100 లెటర్స్ వరకు మేము ఆప్షన్ ఇచ్చాం. అతని అడ్రస్ గుర్తుపెట్టుకోవడానికి మీరు ఏదైనా టైప్ చేసుకోవాలంటే టైప్ చేసుకోవచ్చు. సో అతని ఏంటి స్టేటస్ ఏంటి, మీకు కన్ఫర్మ్డ్ అయ్యేలా ఉందా పెండింగ్ అయ్యేలా ఉందా పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఇది ఒక ఆప్షన్ ఇచ్చాం. ఫోటో కావాలంటే మీరు ఫోటో కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు. అయితే డైరెక్ట్ కెమెరా నుంచి తీసుకోవచ్చు, లేదా గ్యాలరీ నుంచి కూడా వీ కెన్ సెలెక్ట్ వన్ పిక్ ఆల్సో. ఎస్ ఓకే సార్. ఏమైపోతుంది అంటే ఒక్కసారి మనం అక్కడికి వెళ్ళిపోయామంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఇవ్వండి ఇలా వచ్చేస్తుందన్నమాట. ఎవరైతే వచ్చారో ఫోన్ అతను ప్లస్ పేరు ప్లస్ ఇది ఫస్ట్ ఎంక్వైరీ పార్ట్ కదా సార్. అయితే శేఖర్ మొబైల్ నెంబర్ అర్థమైంది సార్. ఓకే. అడ్వాన్స్ అడ్రస్ డిస్క్రిప్షన్ అన్ని వచ్చేస్తాయి. మీకు ప్రెసెంట్ ఏంటంటే స్టాటిక్ డేటా మీకు ఏదైతే అక్యురేట్ గా ఎగ్జాక్ట్ డేటా ఏమి ఇస్తారో అది వస్తుంది. మీకు ఏంటంటే స్టేటస్ అనేది కన్ఫర్మ్ లో ఉందా పెండింగ్ లో ఉందా ఏదైనా మన స్టేటస్ కూడా తెలుస్తుంది. ఇన్ కేసు వాళ్ళకి రిమైండర్ చేయాలంటే ఇక్కడ సెండ్ రిమైండర్ అని కట్టామనుకోండి వాళ్ళకి ఇంకో రిమైండర్ కూడా వెళ్ళిపోతుంది. మనం అనుకున్నది ఏంటంటే ఆటోమేటిక్ గా వెళ్ళాలి. అలా కాకుండా ఇక్కడ ఎడిషనల్ గా ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చామండి. రోజు 2 సార్లు 3 సార్లు 10 సార్లు కూడా మీరు కావాలంటే రిమైండర్ అనేది చేసుకోవచ్చు. ఈ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎందుకు ఇస్తున్నామంటే డైరెక్ట్ గా మీరు కాల్ చేయాలనుకుంటే అక్కడ ఆల్రెడీ నెంబర్ వస్తుంది. మీరు డైరెక్ట్ గా కాల్ చేసి వాళ్ళ స్టేటస్ కూడా పంపవచ్చు. ఫస్ట్ పాయింట్ అయిపోయిందా సార్? ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎంక్వైరీకి వస్తుంది కదా సార్. రాగానే ఫస్ట్ నేమ్ అయిపోయిన తర్వాత బిఫోర్ జిమ్ మొబైల్ నెంబర్తో పాటు వాళ్ళు ఇప్పుడు
ఫీజు ఎక్కువ అని చెప్పి అన్నారు అనుకో సార్, వాళ్ళు ఎంతవరకు ట్రై చేస్తుండ్రు అంటే వాళ్ళకి ఏ విధంగా చెప్తామంటే మళ్ళీ ఏమైనా ఆఫర్లు వచ్చినప్పుడు మీకు ఫార్వర్డ్ చేస్తాం మేడం. అంటే మీరు అనుకున్న రేట్లో వచ్చినప్పుడు మేము మెసేజ్ చేయగలుగుతాం. లేదు రిసెప్షన్ కానీ వాళ్ళు కూర్చుంటే వాళ్ళు ఎట్లా అంటే సార్ ఇప్పుడు సార్ లేరు, సార్కి వచ్చిన తర్వాత కనుక్కొని ఆఫర్ వస్తే మీకు మెసేజ్ చేసేస్తాం. ఆ టైప్ ఉండాలి. కాబట్టి ఫీజు అనేది వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, క్లయింట్ ఎక్స్పెక్టేషన్ ఫీ అది వాళ్ళు మళ్ళీ ఎప్పుడు జాయిన్ అవ్వాలనుకుంటారు. 1 వీకా, 2 డేసా, 10 డేసా, 15 డేసా, నెక్స్ట్ మండేనా, ఆ డేట్ రిమైండర్ బోత్ ఓనర్ అండ్ క్లయింట్. మీరు రాసుకుంది కదా సార్. నెక్స్ట్ సెకండ్ పాయింట్కి వెళ్తాం సార్. మొత్తం ఇన్న తర్వాత పాయింట్ అయిపోయిందని చెప్పండి సార్, అప్పుడు స్టార్ట్ చేస్తాను నేను. అదే సార్ సెకండ్ చెప్పండి. నేను మొత్తం ఇంట మ్యూట్లో పెట్టేస్తా, అది ఇన్ని లాస్ట్కు మళ్ళీ నేను మాట్లాడతాను సార్. ఓకే సార్. శేఖర్, దీనికి ఐ విల్ ఆన్సర్ నవ్ ఓన్లీ. సో ఇప్పుడు మీరు ఏదైతే పాయింట్ చెప్పారో ఆ పాయింట్ ఏంటంటే మేము మొబైల్ నెంబర్ ఇచ్చామండి. ఓకే. వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ వీక్ వస్తా అన్నారా, 10 days తర్వాత వస్తా అన్నారా, వాళ్ళకి ఏదైనా డౌట్ ఉందా, ఫీజ్ ప్రాబ్లం అన్నా ఏదైనా కానీ సార్, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది ఒక ఆప్షన్ ఇచ్చాం. ఓకే సార్. ఇది ల్యాప్టాప్ లో చెప్పారు, నాకు గుర్తుంది నాకు ఇదే పాయింట్. సో ఇక్కడ డిస్క్రిప్షన్ లో వచ్చేసి ఫీ ఇష్యూ, ఫీ ప్రాబ్లం. డిస్క్రిప్షన్ కింద ఇంకొకటి రిమార్క్స్ అని ఇచ్చుకోండి సార్. అంటే ఫీజు ఎక్కువ తక్కువ అని ఉంటుంది కదా, రిమార్క్స్ కింద రాసుకోవచ్చు. రిమార్క్స్ అని అడిషనల్ యాడ్ చేసేసి అయిపోతుంది సార్. ఒక సో రిమైనింగ్ అన్ని కవర్ అయినా ఒకసారి అది కూడా రిమార్క్స్ అనేది ఒకటి యాడ్ చేయమంటారు, ఫీ రిమార్క్స్ అనేది ఒకటి యాడ్ చేసుకోమంటారు. ఓకే సార్. ఇవి ఆప్షనల్ పెట్టండి సార్. అడ్రస్ అండ్ స్టేటస్ అవి అంటే ఖచ్చితంగా అనేది స్టేటస్ ఖచ్చితంగా పెట్టండి, అడ్రస్ అనేది నార్మల్ పెట్టేసి మ్యాండేటరీ కాకుండా ఖచ్చితంగా కాకుండా మ్యాండేటరీ సార్. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఈ డీటెయిల్స్ చూపిస్తున్నాం అండి, ఇక్కడ అన్ని చూపిస్తున్నాం. పేరు, మొబైల్ నెంబరు, ఎప్పుడైతే వచ్చాడో ఆ డేట్, దీంతో పాటు మీరు అడిషనల్ అది కూడా విజిటింగ్ డేటు, వీళ్ళు ఎప్పుడు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, అడిషనల్ 2 more బాక్స్ కవర్ అయిపోతుందా సార్. ఇక్కడ వచ్చేసి హోమ్ పేజ్ లో 4 ఆప్షన్స్: వర్కౌట్, మై డైట్, టైమ్ లైన్, ప్రొడక్ట్ స్టోర్. వర్కౌట్ మెయిన్ గా మీ జిమ్ ఏదైతే ఉందో మీరు అడిగిన ఎక్స్పెక్టేషన్ ప్రకారం మీరు 200 సెంటర్స్ లో మీరు హైదరాబాద్ లో ఉన్న 200 జిమ్ సెంటర్స్ ని మీరు టార్గెట్ చేయగలిగితే ఎవ్రీ సెంటర్ కి మీరు వచ్చేసి ఒక హెడ్ అవ్వాలనుకుంటున్నారు. ఆ హెడ్ అంటే మీరు ఖచ్చితంగా ఒక వీడియో పోస్ట్ చేస్తూ వాళ్ళకి ఆ జిమ్ కి యూజ్ అయ్యేలా చేయాలి కాన్సెప్ట్. సో దాన్ని బేస్ చేసుకుని మీరు ఇక్కడ ఏంటంటే వీడియోస్ మీకు వచ్చేసి మీ దగ్గర ఉన్న స్పెషలైజేషన్ వీడియోస్ అన్ని మీరు అప్లోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎగ్జాంపుల్ అంటే నాని అప్లోడ్ చేసిన వీడియోస్ తర్వాత మీరు డైరెక్ట్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్ బాడీ పార్ట్స్ అన్నది ఒక సెక్షన్, ఆల్ బాడీ సెక్షన్ అని క్లిక్ చేస్తే మీకు వచ్చేసి డైరెక్ట్ ఒక వీడియో, నార్మల్ వీడియో ఒకటి ప్లే అవుతుంది. దాంతోపాటు చెస్ట్కి సంబంధించిన, లెగ్స్కి సంబంధించిన, బ్యాక్ ఏదైనా అంటే అడుగుతుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చెస్ట్కి కావాలి, చెస్ట్కి క్లిక్ చేస్తే సెషన్ 1, దీంట్లో 1, 2, 3, 4 సెషన్స్ ఉంటాయి. 4 సెషన్స్ అని కాదండి, మీ జిమ్ ఏదైతే ఐటమ్ ఉంటుందో ఐటమ్ని బేస్ చేసుకుని ఉంటుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తున్నాను, మీకు ఇదే విధంగా వీడియో ప్లే అవుతూ ఉంటుంది. మీరు వీడియో చూడగలుగుతున్నారు కదా సార్? చూడగలుగుతుంది సార్. మ్యూట్ చేసుకుంటే డైరెక్ట్ మ్యూట్ కూడా వాయిస్ కూడా వస్తుంది. అంటే మీరు ఏదో ట్రైనర్ గా మీకు ఏ రకంగా ఎక్సర్సైజ్ చేయాలన్న స్పెషల్ ఎక్సర్సైజెస్ అని మొత్తం వీడియో రూపంలో వాళ్ళకి ఇస్తున్నారండి కంప్లీట్ గా. ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్ గా ఇక్కడ ఏంటంటే సెట్ 1 సెట్ అని ఉంటుంది కదా, మధ్యలో సమ్ సెకండ్స్ బ్రేక్ ఇచ్చి ఆ లాజిక్ కూడా కంప్లీట్ గా ఇంప్లిమెంట్ చేయబడింది ఇక్కడ. ఓకే సార్. అంటే మూమెంట్, టైమింగ్, స్లో మూమెంట్, స్పీడ్ మూమెంట్ అది స్లో మూమెంట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము పుషప్స్ చేస్తున్నాం, ఒక 10 పుషప్స్ చేసిన తర్వాత ఒక 30 seconds బ్రేక్ ఇస్తాం కదా. అవును సార్. అది దాన్ని ఏమంటారంటే ఆర్ఎం అంటారు సార్. ఆర్ఎం 1 RM అంటారు. ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్ఎం స్టాండర్డ్ వర్డ్ అంటే సెట్ అన్నమాట. సెట్ అని మనం ఇక్కడ పెట్టాం. అవును సార్. సెట్ కావాలంటే కూడా చేంజ్ చేయొచ్చు, నాట్ అన్ ఇష్యూ. ఓకే. లాజిక్ అనేది ముందు అతను చేస్తున్నాడు. ఇది అయిపోయింది, బ్రేక్ అయిపోయిన వెంటనే
2 సెట్స్ ఉన్నాయి టోటల్గా. ఫస్ట్ సెట్ చేస్తున్నాను సార్. నెక్స్ట్ ఓన్లీ 5 సెకండ్స్ బ్రేక్ ఇచ్చారు. నెక్స్ట్ సెట్ వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు తన ఎక్సైజ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే నేను వచ్చేసి సంబంధం లేకుండా పెట్టాను. జనరల్గా ఏంటంటే నో ప్రాబ్లం సార్, అర్థమవుతుంది నాకు. రైట్ హ్యాండ్కి 5 టైమ్స్ చేయాలి. దాన్ని రిపిటేషన్స్ అంటారు సార్. రిపిటేషన్స్, ఆర్ఈపీ రిపిటేషన్స్ అంటారు. ఇప్పుడు ఎక్సైజ్ అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ వెళ్తే ఇంకోటి బ్రేక్ టైం ఉంటుంది కదా, ఎంతసేపు బ్రేక్ తీసుకో 1 RM అని పెట్టేసారు సార్. టేక్ రెస్ట్ 1 RM. రెస్ట్ అయిపోయినట్టే ఆటోమేటిక్గా నెక్స్ట్ వీడియో ప్లే నెక్స్ట్ వర్కౌట్ స్టార్ట్. ఆటోమేటిక్గా కంటిన్యూస్గా అది ఏంటన్నది లాజిక్ ఏంటన్నది మీరు అప్లోడ్ చేసిన దాన్ని బట్టి మీరు ఎక్కడ అప్లోడ్ చేయాలని కూడా నేను చెప్తాను మీకు. ఇది కంప్లీట్ డైనమిక్ అండి. మనం అంటే నెక్స్ట్ వర్కౌట్ నేమ్ ఫస్ట్ వచ్చేస్తే నెక్స్ట్ వర్కౌట్ నేమ్ వచ్చేది ప్రిపేర్ చేసుకోవడానికి ఆ 10 సెకండ్ టైం అనేది మనము పెడతామన్నట్టు చూపెట్టాలి. అంటే వెయిట్ ఇంక్రీజ్ చేయడం లేదా వెయిట్ డిక్రీజ్ చేయడం, లేదా నెక్స్ట్ వర్కౌట్ ఇప్పుడు చెస్ట్ అయిపోయిన తర్వాత ఫ్లాట్ బార్బెల్ అయిపోయిన తర్వాత ఇంక్లైన్ బార్బెల్కి వెళ్ళడం, నెక్స్ట్ వర్కౌట్ ఇట్లా. అదే కంప్లీట్గా మీకు వచ్చేసి మీకు ఒక కంట్రోల్ ఉంటుంది. ఆ కంట్రోల్ నేను ఇస్తాను. అక్కడ మీరు చేసుకుంటే ఎంతసేపు రెస్ట్ కావాలి, ఈవెన్ 30 సెకండ్స్ 1 మినిట్ 10 సెకండ్స్ అన్నది ఇక్కడ డిసైడ్. ఓకే. ఫస్ట్ చేసినప్పుడు 5 సెకండ్స్, నెక్స్ట్ 10 సెకండ్స్, 30 సెకండ్స్ బ్రేక్ తీసుకోవచ్చు. ఓకే. సో 30 సెకండ్స్ బ్రేక్ వద్దనుకుంటే కింద స్కిప్ అనేది అడిషనల్ గా ఆప్షన్ కూడా ఇచ్చాము. ఓకే. చేసుకుంటే చూసాను సార్. ఆటోమేటిక్గా ఇది ఒక విండో కాదండి, అన్ని వీడియోస్ కాదు. ఇదిగోండి సెషన్ 1 అంటే ఈ రోజు వచ్చేసి మొత్తం సెషన్స్ వైజ్ ఉంటాయి కదా. ఈ రోజు ఎన్ని సెషన్స్ ఉంటాయి, ఎన్ని సెషన్స్ మీరు చేయాల్సింది. చేసేసిన తర్వాత ఆటోమేటిక్గా గ్రూప్ టిక్స్ అనే వచ్చేస్తాయి. ఫ్లాట్ బెంచ్, బార్బెల్, ప్యారలల్ బార్ ఇవన్నీ చూసాం మనం. ఇది ఒకటి చూడలేదు, అందువల్ల గ్రీన్ టిక్ అనేది రాలేదు. ఇది పైనది రాంగ్ ఉంది సార్. ఫ్లాట్ బెంచ్ డంబుల్ ఫ్లై ఉంది కదా, ఆ బెంచ్ ఇంక్లైన్లో ఉంది, ఫ్లాట్ చూపిస్తుంది. సరే సార్, నో ప్రాబ్లం. ఓకే సార్. పేరు అన్నది మీరు డైనమిక్ గా పెట్టేసి అదే మళ్ళీ తర్వాత అదే మీరు ఇస్తున్నారు కదా సార్, దాంట్లో చేంజ్ చేస్తాను చూసుకోండి. పేరు అనేది మనం చేసి పెట్టుకోవచ్చు. నాకు ఎగ్జాంపుల్ అర్థం కావడం కోసం యాక్చువల్లీ వీడియోస్ మిమ్మల్ని అడిగాను కానీ మీరు ఇంకా కొంచెం వేరే టెన్షన్ ఉన్నారు, బిజీగా అన్నట్టు. ఈ మంత్లో అయిపోతుంది సార్ ఫ్రీ. ఈ మంత్ ఫస్ట్ వరకు అయిపోతుంది ఫ్రీ. సో ఇది కంప్లీట్ వర్కౌట్స్ అండి. కంప్లీట్ వర్కౌట్ అయిపోయిన తర్వాత మొత్తం కంప్లీట్ చేశాను అనుకుంటే కింద మెసేజ్ వస్తుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వచ్చేసి మీ జిమ్లో వచ్చేసి ఎవరైనా కొంచెం మంచి ఎక్సర్సైజ్ చేస్తారు, బాడీ గట్టిగా ఫీల్ అయింది అనుకోండి, వాళ్ళకి సంబంధించి జస్ట్ అక్కడ టెస్ట్ అని పెట్టుకొని పోస్ట్ కూడా మీరు చేయొచ్చు. ఓకే, నైస్. అతన్ని ఫోటో తీసుకోవచ్చు లేదా డైరెక్ట్ గ్యాలరీ నుంచి కూడా వెళ్ళచ్చు. ఓకే సార్. సార్ ఇప్పుడు మనం ఓనర్స్ కూడా ఒక ఏదంటే ఒక మెసేజ్ డిస్ప్లే టైప్ ఇప్పుడు మీరు ఉన్నారు ఫ్యాట్, దానికి వచ్చేసి ప్రీ వర్కౌట్ అనేది అవసరం లేదు మన, ఎందుకంటే సెల్ఫ్ ఎనర్జీ మన దగ్గర ఉంటుంది కాబట్టి. ఫ్యాట్ ఉంది, ఫ్యాటే మనకి ఎనర్జీ అన్నమాట. యాక్చువల్ కార్బ్స్ అంటే ఏంటంటే మనం వాటర్ తాగినా అది కార్బ్స్, ఎనర్జీ ఇచ్చే ఏదైనా కార్బ్స్ అంటారు. మన బాడీకి ఎనర్జీ ఇచ్చే దేనైనా కార్బ్సే. అది గుడ్ ఫ్యాట్ బ్యాడ్ ఫ్యాట్ అనేది సపరేట్ ఉంటుంది, కానీ ఎనర్జీ ఇచ్చే ఏ ప్రోడక్ట్ అయినా కార్బ్స్ లేనిది మనం ఏ వర్క్ చేయలేం. కార్బోహైడ్రేట్స్, దీనిలో గుడ్ ఫ్యాట్ బ్యాడ్ ఫ్యాట్. మన బాడీలో బ్యాడ్ ఫ్యాట్ ఉండని గుడ్ ఫ్యాట్ ఉండని దాన్ని మనం ఎనర్జీ రూపంలో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి ప్రీ వర్కౌట్ అవసరం లేదు. చిన్న చిన్న టిప్స్ టైప్ సార్. పర్ఫెక్ట్ అండి, అర్థం చేస్తున్నాను నేను. ఇక్కడ ఏంటంటే మేజర్గా మీకు ఎప్పుడైతే మీరు 200 సెంటర్స్కి అప్లికేషన్ ఇస్తున్నారో ఆ 200 సెంటర్స్లో ఎక్కడ ఏం జరుగుతుంది అన్నది దీని వచ్చేసి టైం లైన్ అంటారు. టైం లైన్ ఇచ్చినప్పుడు బట్ మనకి ఇప్పుడు ఫేస్బుక్ ఎలా ఉంది, ఇన్స్టాగ్రామ్ ఎలా ఉంది, సేమ్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నాగభూషణ్ అనే అతను ఒక జిమ్ ఓనర్, అతని జిమ్ లో ఈరోజు వచ్చేసి ఎక్సర్సైజ్ జరిగింది. ఇక్కడ నాకు వచ్చేసి ఏం జరిగింది అన్నది జస్ట్ ఒక ఇమేజ్ పెట్టి డైరెక్ట్ పోస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు వచ్చేసి ఎక్సర్సైజ్ చేశాడు, ఎక్సర్సైజ్ చేసినట్టు ఇలా కూడా పోస్ట్ చేసుకుంటే మొత్తం 200 సెంటర్ జిమ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ వస్తుందండి. మన ఇన్స్టాగ్రామ్ ఎలాగో సేమ్ అదే స్టైల్. అన్నది మీకు జిమ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కంప్లీట్ గా ఎక్కడ ఏం జరుగుతుందని మీకు 1 షాట్ లో తెలుస్తుంది. మీ ఒక్కరికే కాదండి, మీరు ఎవరికైతే 200 మెంబర్స్ కి ఇస్తున్నారో 200 మెంబర్స్ కి 200 జిమ్స్ లో ఏవైతే జరుగుతుందో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దే కెన్ గెట్. సో దట్ కమ్యూనికేషన్ అనేది ప్రాపర్ గా ఉంటుంది. ఓకే.
ఓకే, షోల్డర్ డంబుల్ ప్రెస్. సో అది వీడియో అయితే వీడియో ప్లే చేసుకోవచ్చు, ఇదైతే ప్లే చేసుకోవచ్చు. డైరెక్ట్ ఇంకొక ఆప్షన్ ఇచ్చాం చేసుకోవడానికి. సార్ డిస్క్రిప్షన్ వచ్చేసి మనకి ఏదంటే ఇప్పుడు సన్మానం ఏదో తీసుకుంటున్నారు, లేదంటే ఏదైనా క్యాల్కులేషన్ పెట్టుకున్నారు సార్. అన్నం తింటే ఇప్పటికి చాక్లెట్ కూడా తప్ప తినే స్టాప్ అమ్మ దగ్గర పోయి కొంచెం తిను, ఎక్కువ కొంచెం తిను. మీరు ఏదైతే క్వశ్చన్ సంబంధించిన లైక్స్ చేసుకోవచ్చండి. ఒకవేళ కమెంట్ చేస్తానంటే కమెంట్ కూడా చేసుకోవచ్చు. ఆ కామెంట్స్ కూడా ఇస్తే బాగుంటుంది, అంటే దీన్ని ఇట్లా చేంజ్ చేస్తే బాగుంటుంది వాళ్ళు కూడా మనకు పంపించే విధంగా. ఎస్ అంటే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి తన ఒక బాడీ బిల్డ్ చేశాడు, తను వచ్చేసి పోస్ట్ చేసుకున్నాడు, నేను ఒక 100 days లో వచ్చేసి బాడీని ఈ రకంగా బిల్డ్ చేశానని చెప్పి అతను అన్నాడు. మీరు కెన్ పుట్టే కామన్ అదర్ జిమ్ ఓనర్స్ ఉంటారు కదా, అంటే మీరు కానీ అది అందరు షేర్ చేయొచ్చు అంటారు. వచ్చి మనం కమెంట్ కూడా చేయొచ్చు ఇట్ ఇస్ పాసిబుల్ అని చెప్పి. కమ్యూనికేట్ అంటే వాళ్ళు నెగిటివ్ రాసిన మ్యాటర్ వచ్చేట్టు చూడండి సార్. అది పాజిటివ్ ఆర్ నెగిటివ్, అంటే ఈ ప్లేస్లో ఈ వర్కౌట్తో పాటు ఇది చేపిస్తే ఇది ఇంజురీ అవుతుంది, ఇట్లా కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళకు కూడా ఛాన్స్ ఉన్నట్టు. అది వాళ్ళు అది చేయొచ్చు ప్లస్ ఇది చేసుకోవచ్చు. సార్ ఓకే. అంటే కంట్రోల్ మొత్తం మీ చేతిలో ఉంటుంది. కమెంట్స్ ఏంటంటే వాళ్ళకి తెలియడం కోసం ఎగ్జాక్ట్ కమెంట్ ఏంటంటే ఏం జరుగుతుంది, వాళ్ళు ఎలా జరిగింది, ఇంతకు మించి ఎంథూసిజం అనేది ఉందనుకోండి, వాళ్ళకి నిజంగా నాకు తెలుసుకోవాలనిపించింది అనుకో, ఇంకా మనం కస్టమర్ కేర్ సపోర్ట్ అనేది ఒకటి ఇచ్చాము. హెల్ప్ అండ్ సపోర్ట్ దగ్గర మీకు డైరెక్ట్ జిమ్ ఓనర్ మీకు డైరెక్ట్ కాల్ చేస్తారు. కాల్ చేస్తారంటే ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర నుంచి మీకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేస్తుంది. మీరు ఏ రకంగా ప్రొవైడ్ చేస్తారో దాన్ని మీరు కమర్షియల్గా ఏ రకంగా మాట్లాడుకుంటారో మీరు మాట్లాడుతారు. ఓకే సార్. దానికంటే కొత్త ప్రోడక్ట్ నేను ఇస్తానంటే ఈ రకంగా చేయొచ్చు, దానికి సిట్టింగ్ రిపోర్ట్ అన్నది నేను డీల్ విత్. అండ్ అనేది పర్టికులర్గా జిమ్ ఓనర్స్ టు జిమ్ ఓనర్స్ కంప్లీట్గా మొత్తం హైదరాబాద్ మొత్తం కావాలి. ఓకే. అండ్ ఇంకోటి మేజర్గా మీరు ఇక్కడ ఇందులో గ్రూప్ యాడ్ చేసి నంబరు ఎవరిది కనబడకుండా ఇంటూ మార్క్స్ తోటి చేయొచ్చా సార్? ఓన్లీ జిమ్ నేమ్స్ పైన మొబైల్ నెంబర్, అదే మొబైల్ నెంబర్ ఇంటూ మార్క్స్ వచ్చేసి జిమ్ నార్మల్గా జిమ్ ఓనర్స్ నేమ్, జిమ్ నేమ్ కూడా లేకుండా ఆ గ్రూప్లో ఏమన్నా చార్జ్ చేయొచ్చు అలా ఓనర్స్ ప్రాబ్లమ్స్ అని పెట్టేసి. అదే డిస్ప్లే చేయకుండానే సార్, డిస్ప్లే అసలు కనబడదు సార్. ఒక్క నిమిషం ఆగండి సార్. హలో సార్, ఒక్క 2 seconds ల్యాండ్ ఉండదు సార్. మ్యూట్లో పెడుతున్నా, మాట్లాడు. సార్ చెప్పండి సార్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రొఫైల్ అండి. ఇప్పుడు ఇది నా ప్రొఫైల్, ఇప్పుడు నా జిమ్ ఇది, నా జిమ్లో ఏమేమి జరిగిందన్నది కంప్లీట్గా పేజ్ వేసి చూసుకోవచ్చు. ఇంతవరకు నేను ఎన్ని పోస్టులు చేశాను, ఏంటి అసలు ఎంతవరకు ఏమేమి చేస్తున్నాను అన్నది కంప్లీట్ నా ఇన్ఫర్మేషన్ నాకు ఉంటుంది. నేను మీటింగ్ ఉన్నా అర్ధగంట 40 నిమిషాలు పడుతుంది, వేరే మీటింగ్ కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. దానికంటే మనం ఇంప్రూవ్మెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వస్తా కానీ నేను ఫోన్ చేసి ఆల్రెడీ 6 అవుతుంది కానీ నేను మీటింగ్లో ఉన్నాను. ఆయన వచ్చేసి 68 పేజెస్, ఒక ½ hour 40 minutes పడుతుంది. నేనే వస్తాను, వస్తాను అర్ధగంట కూడా పట్టచ్చు. అది అయిపోయిందో నేనే వస్తాను మీటింగ్. గంట సేపు మాత్రం ఫోన్ చేసి నాన్న, నేనే చేస్తా ఏది ఉన్నా. నానా హలో, హలో నాయనా, జూమ్ మీటింగ్లు ఉన్నా నాయన, నేను చేస్తాను. ఇవ్వాలి, ఎంత క్యాప్స్ ఇవ్వాలి, ఎంత ఫ్యాట్ ఇవ్వాలి, పర్ డే మీల్ ఏంటి, పర్ మీల్ ఏంటి, పర్ డే అంటే టోటల్లో మొత్తం తీసుకోవాల్సిన ఓకే. పర్ మీల్
పర్ మీల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డే వచ్చేసి 3 మీల్స్ తీసుకోవాలంటే పర్ మీల్ ఎంత తీసుకోవాలి 23 గ్రామ్స్ ప్రోటీన్ పర్ మీల్. కంప్లీట్ గా మనకి టోటల్ క్యాలరీస్ ఎంత కవర్ అవుతుంది ఏంటంటే మొత్తం కంప్లీట్ క్యాలిక్యులేషన్స్ అనేది ఇక్కడ వస్తుంది. మీరు ఒకవేళ ఇక్కడ డైట్ ప్లాన్ మీరు ఇక్కడ క్లిక్ చేసినట్టయితే అది ఆటోమేటిక్గా పీడిఎఫ్లో కూడా జనరేట్ అయ్యింది. సార్ దీంట్లో మీకు చెప్పాను కదా సార్, దీంట్లో డైట్తో పాటు మనకు పంపించే విధంగా కూడా యాక్సెస్ ఇవ్వమని. అంటే ఇప్పుడు క్లయింట్ డీటెయిల్స్ పంపించిన తర్వాత విత్ ఇన్ 24 hours యూ కెన్ గెట్ డైట్ చార్ట్. ఎగ్జాక్ట్లీ ఆ మెసేజ్ వాళ్ళకి వెళ్ళిపోవాలి సార్. మీరు ఇది కావాలంటే ఒకసారి టెస్ట్ చేస్తానంటే టెస్ట్ చేయొచ్చు. డీటెయిల్స్ చెప్పండి, ఐ కెన్ ప్రొవైడ్ ఇట్. సార్ చెప్పండి, వేరే మొబైల్ లాగిన్ అవుతాను. మొబైల్ కాదు, నాకు ఒకసారి ఇన్ఫర్మేషన్ చెప్తే ఇక్కడే నేను టైప్ చేస్తాను. ఓకే, అంటే దేంది సార్? మామూలుగా ఇప్పుడు ఏం చెప్పాలని అది ఏజ్ ఎంత, వెయిట్ ఎంత? ఫస్ట్ వచ్చేసి నేమ్ వద్దులేండి, డైరెక్ట్ ఏజ్ ఇచ్చేసాను. సరే సార్, నేమ్ వదిలేసేయండి. ఏజ్ ఓకే, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ డిఓబి రాసేయండి సార్. డిఓబి డైరెక్ట్ క్యాలిక్యులేట్ వచ్చే విధంగా. లేదు డిఓబి అంటే మొత్తం అందరూ చెప్పరు కదండి జిమ్కి వచ్చేవాళ్ళు. ఓకే రైట్, సరే సార్. ఏజ్ నార్మల్ ఏజ్ అని రాసింది సార్. ఓకే రైట్. వెయిట్ మీ ఇన్ఫర్మేషన్ ఓకే ఇవ్వండి నాకు. అది అంటే నాకు వచ్చేసి ఆ మీల్స్ అన్నవి కరెక్ట్. అది ఏంటంటే ఖచ్చితంగా పెట్టకుండా డిఓబి అని పెట్టేసండి, ఇస్తారు. లేదంటే లైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏజ్ చెప్పండి, నాకు ఒక ఏజ్ చెప్పి చెక్ చేయండి మీరు. 35 కొట్టేసండి. వెయిట్ 97 కొట్టండి. హైట్ 6 పెట్టేసండి. మేల్ ఫీమేల్. ఓకే ఓకే, జస్ట్ బిఫోర్ డన్ అని పెట్టండి సార్. ఇంకొక పాయింట్, ఇంతకుముందు మీరు చేశారా జిమ్ ఆర్ ఫ్రెష్? అంటే ఇది అదే కదండి, ఇది యాక్టివ్ జాబ్ అంటే ఎక్సర్సైజ్ 1-2 రోజుల నుంచి చేస్తున్నారు. ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ అంటే 3 to 5 days హెవీ ఎక్సర్సైజ్ డైలీ. ఇప్పుడు బిఫోర్ ఇంతకుముందు జిమ్ చేయాలంటే ఈ పాయింట్స్ కూడా అవసరం లేదు కదా సార్, డైరెక్ట్ వేరే దాంట్లోకి వెళ్ళిపోవచ్చు ఆప్షన్స్. ఇంతకు ముందు జిమ్ చేయలేదంటే పైన నో ఎక్సర్సైజ్ నో జాబ్ ఫస్ట్ నేమ్. ఓకే, నో ఎక్సర్సైజ్ నో జాబ్. యాక్టివ్ జాబ్ కొత్తగా జిమ్ జాయిన్ అయ్యండి, ఇది తీసుకోవాలి. 1-2 days అయితే ఇది తీసుకోవాలి, 5 days అయితే ఇది తీసుకోవాలి. కంటిన్యూస్ గా చేసుకుంటే లాస్ట్ తీసుకోవాలి హెవీ వర్కౌట్. ఓకే, మీరు ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయండి దీంట్లో. చేయండి సార్, మీరే చేయండి. 3 to 5 days కొట్టేసండి ఎక్సర్సైజ్. రైట్, మీరు లీన్ మజిల్ మెయింటెనెన్స్. ఓకే, ఎన్ని మీల్స్ కావాలి పర్ డే అతనికి? 4 పెట్టేసాను సార్. ఓకే, అయితే సార్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సార్, 2 తీసుకుంటారు కదా, 2 meals అనేది కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. అవి ఏదంటే 2 meals తీసుకునే వాళ్ళకు కొంచెం ప్రాబ్లం ఉంటుంది. మినిమం 3 నుంచి పెట్టుకోండి సార్. 3 to 6, 8 meals వరకు పోయినా నో ఇష్యూ. ఓకే, నో ఇష్యూ. మనం ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాం, మీరు చెప్పినట్టే లాస్ట్ టైం కూడా నాకు చెప్పారు. నాకు 2, 3, 4, 5 ఇచ్చాము. ఇంకోటి అడిషనల్ యాడ్ చేద్దామంటే కూడా యాడ్ చేద్దాం. లేకపోతే దాన్ని 2 to 3 చేయండి సార్. 3 to 4, 4 to 5 చేయండి. అంటే 2 అనేది పక్క పెట్టేసి 3 నుంచి స్టార్ట్ చేసుకున్నట్టు. 2 to 3 meals. ఓకే, సో మీరు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఆటోమేటిక్గా ఫ్యాట్ ఎంత, క్యాప్స్ ఎంత, ప్రోటీన్ ఎంత వచ్చేసి సార్. ఎగ్జాక్ట్లీ. మీకు ఇక్కడ డైట్ ప్లాన్ క్లిక్ చేస్తే డైట్ ప్లాన్ ఆటోమేటిక్గా వస్తుంది. మీరు ఇక్కడ 4 ప్లేట్స్ అది ఏం తీసుకోవాలి, 4 ప్లేట్స్ బ్రౌన్ బ్రెడ్ తీసుకోవాలి. ప్రోటీన్ అంటే 4 గుడ్లు తీసుకోవాలి, 5 eggs తీసుకోవాలి. సర్వింగ్ బాగా బెటర్. యాజ్ ఏ గైడ్ అని చెప్పేసి ఇది పెట్టండి సార్. గైడ్ ప్రకారం ఇది. అదర్ ఆప్షనల్గా డైట్ కావాలంటే కింద ఒకటి ఆప్షన్ ఇవ్వండి సార్. 24 hours గెట్ డైట్ అని దాని కింద ఇచ్చేసాను సార్. ఇది బెస్ట్ ఉంది. ఇంకా సపరేట్ డైట్ కావాలంటే 24 hours వస్తుంది, దీన్ని ప్రెస్ చేయండి. ఇంకా హెల్త్ ఇష్యూస్ కూడా రాయండి సార్. ఇందులో హెల్త్ ఇష్యూస్ మస్ట్ ఇంపార్టెంట్. హెల్త్ ఇష్యూస్, ఎనీ హెల్త్ ఇష్యూస్, ఎనీ హెల్త్ ఇష్యూస్ డిస్క్రైబ్. అది రాస్తే ఏంటంటే సార్, షుగర్ పేషెంట్లకు మనం డైరెక్ట్ డైట్ ఇస్తాం కొన్ని. ఇప్పుడు కాఫీ, నేను మార్నింగ్ టైంలో జిమ్కి వెళ్ళే ముందు ఒక ½ లీటర్ కాఫీ పెట్టుకోమంటే దాంట్లో షుగర్ 4 to 5 tablespoons స్పూన్స్ వేసుకోమంటే, డైరెక్ట్ స్పూన్స్.
ఆ కాఫీ అది ఉంటుంది సార్, అది అంటే షుగర్ లేకుండా వేరే మళ్ళీ దాని ప్లేస్లో వేరే తీసుకోవచ్చు అనమాట, డార్క్ చాక్లెట్ టైప్ అట్లా మైనస్ చేసుకోవచ్చు వేరే. వాళ్ళది ఏదైతే ఉంటుందో దాన్ని డిస్క్రైబ్ చేస్తే బాగుంటుంది సార్. హెల్త్ ఇష్యూస్ ఇంకొక లాజిక్ ఏంటంటే మీరు ఇది వచ్చేసి దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ హూ ఈజ్ హ్యావింగ్ పర్సనల్ ట్రైనింగ్ అండ్ మీరు ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం. సార్ ఇంకొకటి ఇది బాగుంది, దీనిలో దీన్ని ఏం చేద్దాం సార్, ఇది క్లయింట్ ఏ హెల్త్ ఇష్యూస్ లేకపోతేనే ఈ డైట్ అని పెట్టండి సార్. అక్కడ నోట్ వార్నింగ్ అన్న నోట్ అన్న పైన పెట్టి తర్వాత కింద డైట్ ఇవ్వండి సార్. వార్నింగ్ ఎందుకంటే అందరికి ఇచ్చి వాళ్ళు బాధపడదు సార్. అది కొంతమందికి ఇప్పుడు ఉంటుంది సార్, ఇప్పుడు ఎనర్జెటిక్ రావడానికి బాడీలో వేరే వెల్లుల్లి తీసుకుంటే ఎనర్జీ హెవీ అయిపోతుంది అనమాట. అది కొంతమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అది సజెస్ట్ చేయలేము, ఇంకా గ్యాస్ పెరుగుతుంది అది. అట్లా కొన్ని ఉంటాయి సార్, వాటికి ఆ టైంలో చేయలేము అన్నమాట. ఇక హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దానికి సంబంధించి సపరేట్గా మళ్ళీ డైట్, ఎనీ హెల్త్ ఇష్యూస్ మీరు సపరేట్ డైట్లో ప్రెస్ చేయండి అని చెప్పేసి ఆ వార్నింగ్ టైప్ ఇచ్చేసి 1-2 పాయింట్స్ యాడ్ చేయండి సార్. కానీ ఇక్కడ ఒక లాజిక్ మీరు ఇంకొకటి ఏం మిస్ అవుతున్నారంటే, పర్టికులర్గా మీ దగ్గర పర్సనల్గా వచ్చి కావాలి మీరు ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మీకు ఇస్తారు వాళ్ళు సార్. అదే మనం ఇక్కడ ఇస్తాం కదా సార్, ఓన్లీ స్టార్టింగ్ 100 మెంబర్స్ అని చెప్పేసి యానంలో 100 to 120 మెంబర్స్ 150 మెంబర్స్ కానీ ఇస్తాం, కాబట్టి వాళ్ళు చూజ్ చేసుకొని ఇస్తారు. ఇదేంటంటే ఒక్కొక్క సజెషన్ ఏంటంటే కేవీఆర్ ఇక్కడ నా నుంచి ఈ డైట్ అన్నది హైలీ మొత్తం కంప్లీట్ గా ఒక ఇద్దరు ముగ్గురు దగ్గర నుంచి వెరిఫై చేసిన తర్వాత మీకు ఇస్తున్నాం. మీరు ఒకసారి ఇంకోటి ఎంత గ్రామ్స్ రైస్ కంప్లీట్ గా ఉంటుంది. ఇది మీరు ఏంటంటే 150 మెంబర్స్ కాదు, కానీ మీకు ఎవరైతే డైట్ అనేది మీకు ఫీ పెట్టేసి ఆ ఫీకి ఏదైతే మీకు సూటబుల్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే మీరు ఇది పెట్టండి. కాదు వీక్లీ ఇస్తారండి, డైలీ కూడా కాదు. వీక్ ఏ రకంగా ఉంటుందో తెలుసు. ఓకే సార్. సో అది దాన్ని బేస్ చేసుకొని మీరు నా ఇంటెన్షన్ అంటే ఈ రకంగా మీకు కొంచెం రెవెన్యూ జనరేట్ అవ్వాలనేది నా ఐడియా. రెవెన్యూ జనరేట్ అంటే సార్ ఇప్పుడు ఎట్లా తెలుసా సార్, ఇచ్చే కస్టమర్లకు ఫ్రీ ఇచ్చేయండి, ఎందుకంటే డబ్బులు ఉంటాయి ఉండవు. దాన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు మంత్లీ అన్న 3 months ప్యాకేజ్ అన్న పైన పెట్టుకోవాలి, కింద ఏం చేయాలంటే యాడ్ చూసే విధంగా పెట్టేసుకోవాలి బెస్ట్. యాడ్ ఎవరైతే జనరేట్ చేస్తే వాళ్ళు ఇచ్చుకుంటారు, కానీ వీళ్ళ మీద భారం పడకుండా ఉంటారు సార్ తీసుకునేటోళ్ళకి. అయితే ఇప్పుడు మనం దీంతో ఇప్పుడు ఏం చేస్తామంటే జిమ్స్ టు క్లయింట్స్ వస్తుంది సార్. ఇక ఇది ఎస్పెషల్లీ కంప్లీట్ గా వాడేది జిమ్ ఓనర్స్ అండి. అదే సార్, ఇది అదే జిమ్ ఓనర్స్, ఇది టోటల్ జిమ్ ఓనర్స్. ఇది అంటే జిమ్ ఓనర్స్ ఈ క్లయింట్స్ అనేవాళ్ళు మీ కస్టమర్స్ అంటే జిమ్ ఓనర్స్ కి చాలా మంది కస్టమర్స్ ఉంటారు. ఆ కస్టమర్స్ అందరికి ఇక్కడ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఇచ్చాం, వాళ్ళు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. అదే సార్, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే జిమ్ ఓనర్లు కాబట్టి వాళ్ళ దగ్గర కొంచెం అంటే వాళ్ళైతే సార్ అదే మనము దీన్నే చిన్నది ఏంటంటే జిమ్ నేమ్ కింద వాళ్ళ జిమ్ వాళ్ళకే కనబడతారు ఓనర్స్. జిమ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో సార్, జిమ్ ఓనర్స్కే క్లయింట్స్ కనబడతారు, వాళ్ళ క్లయింట్స్ వాళ్ళది. ఎందుకంటే వాళ్ళకు కూడా మైనస్లు ప్లస్లు తెలుస్తుంటే వాళ్ళు కూడా ఏమన్నా చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న జిమ్లో ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం వాళ్ళకి పెట్టుకోవడానికి నంబర్ డిస్ప్లే కాకుండా ఉంటే చాలు. నంబరు నేమ్ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు, లేదా హైడ్ అంటే హైడ్ పెట్టుకోవచ్చు. ప్రెసెంట్ అయితే మీరు చెప్పినట్టు సబ్స్క్రిప్షన్ అనేది ఒక ఆప్షన్ అన్నారు. లాస్ట్ టైం మీరు పెట్టద్దని నాకు స్ట్రాంగ్ గా చెప్పారు, నాకు గుర్తుంది. కానీ నేను వచ్చేసి అదే సార్, ఎవరి దగ్గర కూడా పైసలు తీసుకుని అస్సలు పెట్టదు సార్. లేదు పెట్టాను ఎందుకంటే ఫ్రీగా ఇవ్వడం అంటే ఎక్స్పెక్ట్ చేయించి మీరు అని చెప్పి సబ్స్క్రిప్షన్. ఇదేంటంటే అదే సార్, ఇప్పుడు ఓనర్ దగ్గర మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ రైట్ సార్. ఓనర్ దగ్గర 0 సార్ మనం చేసేది, క్లయింట్స్ దగ్గర ఆల్సో 0. ఆడ ప్యాకేజ్ ఎంత సార్, 99 రూపీస్, 50 రూపీస్, 49 రూపీస్ అవే పెట్టుకొని కింద లేదా వీడియో చూడండి. అర్థమైంది సార్? అర్థమైంది. ఇక్కడ జిమ్ వాళ్ళకి మనం ఇచ్చే కాన్సెప్ట్ ఏంటంటే ప్రెసెంట్ అయితే 1 month అయితే ఫ్రీగా ఇద్దామండి. మీరు 1 month అయితే 1 month, 3 months అయితే 3 months. దాని తర్వాత 1 month అయిపోయిన తర్వాత సబ్స్క్రిప్షన్ ప్యాక్స్ అనేవి ఆప్షన్స్ ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ టైం ఏదైతే సబ్స్క్రిప్షన్ ఫ్రీ ప్లాన్ అయిపోద్దో ఎక్స్పైర్ ఇక్కడ డేట్ ఇస్తాం. ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మన ఆహా ఎలా రీఛార్జ్ చేసుకోవాలి, మన టాటా ఎలా రీఛార్జ్ చేసుకోవాలి, సేమ్ అంతే. ఇక్కడ అమౌంట్ అనేది ఎంత అవుతుంది. ప్రెసెంట్ నేను ఎంత పెట్టాను, మీరు ఎంత కావాలన్నా పెట్టుకోవచ్చు. జస్ట్
ఫోన్ తీసుకొచ్చారంటే ఆటోమేటిక్గా మనకు పేమెంట్ గేట్వే ఓపెన్ అయిపోద్ది. సార్ వాళ్ళు పెడుతున్న అంటే ప్రజెంట్ ఇప్పుడు పేమెంట్ గేట్వే మనం వచ్చేసి ఇంకా పెట్టలేదు కాబట్టి అది రావట్లేదు. డైరెక్ట్గా పేమెంట్ గేట్వేకి వెళ్ళిపోతుంది. పేమెంట్ గేట్వేకి వెళ్తే అమౌంట్ కట్ అయిపోతుంది, మీ Sure. అకౌంట్లో పడుతుంది. ఓకే, అమౌంట్ అడ్మిన్ ప్యానల్ నుంచి మేనేజ్ చేసుకోవాలి. ఇక్కడ అడ్మిన్ ప్యానల్ నుంచి నేను చేస్తాను సార్. ఆఫర్ అవి ఇవి ఆఫర్ పెట్టుకోవడానికి లేదా ఏదైనా కంపెనీ నుంచి టైప్ అయి వచ్చి తీసుకున్నా. అంతే. నెక్స్ట్ ప్రొడక్ట్స్. సార్ ఈ ప్రొడక్ట్స్ ఏంటంటే కేవీఆర్ ఇది కూడా మీరు చెప్పలేదు, లాస్ట్ టైం అనుకున్నాం కానీ వద్దన్నారు, కానీ అది కూడా అడిషనల్ గా మనం ఇచ్చాం. ఇక్కడ ఏంటంటే మీరు ఏదైతే కంపెనీస్ తో మాట్లాడి వీటి కానీ అదే సార్, నేను రీసెంట్గా ఒకటి చెక్ చేసిన సార్. ఒక్క ప్రోటీన్ తయారు చేయడానికి 300-500కి ఇచ్చేస్తుంది సార్ ప్రోటీన్. మనం ఇచ్చిన కంటైనర్స్ తోటి ఈ కంటైనర్ కావాలి, ఇది కావాలి, ఇందులో BCAA కొంచెం ఎక్కువ పెట్టండి, ఇందులో తక్కువ పెట్టండి, క్రియేటిన్ పెట్టండి ఎనర్జీకి అని చెప్పి మనం ఇస్తాం కదా సార్. దాని ప్రకారం 300-500-600 హెవీ అంటే 1000 రూపీస్లో వచ్చేస్తుంది సార్. దాన్ని ఇంటూ 3 టైమ్స్ చేసి మార్కెట్లో 3-5 టైమ్స్ చేసి సేల్ చేస్తుంది సార్ అది. ఓకే ఓకే. ఇప్పుడు మనము ఇది కూడా మనం మాట్లాడుతున్నాం సార్. ఎంత తక్కువ వస్తే అంత డైరెక్ట్ ఇవ్వడం సార్. మా అంటే లైట్ పెట్టుకొని దీనిలో వర్క్ వేరే వాళ్ళకి జనరేట్ అవుతుంది సార్. అంటే ఎక్కువ మందికి మనము వర్క్ ఇవ్వచ్చు సార్. వర్క్ అనేది ఎక్కువ మందికి వస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రోటీన్ కొనాలంటే అమ్మ 3000 పెట్టాలి, 5000 పెట్టాలి, 6. యాక్చువల్గా వీళ్ళన్నీ తయారు చేసేవి ఒక 5 to 10 ఏజెన్సీస్ ఉన్నాయి సార్ ప్రోటీన్వి. ఇండియా లెవెల్లోనే 5 to 10 ఉన్నాయి. వీళ్ళే ఏం చేస్తారంటే ఒక్కటే తీసుకుంటారు ప్రోటీన్, కాకపోతే వీళ్ళ డెఫినేషన్స్ వేరే ఉంటాయి అందులో. ఇవి దీనిలో ఐసోటిన్ ఇది కలపాలి, ప్లస్ BCAA రికవరీకి అని చెప్పేసి అవి కొంచెం అప్ అండ్ డౌన్స్ వాళ్ళు ఓన్గా క్రియేట్ చేసుకునే ఉంటాయి సార్. అవి దానికి ఓవరాల్గా వచ్చేసి వాళ్ళు 3000-5000 పెట్టలేరు సార్ బడ్జెట్. వేరే వాళ్ళు కూడా మనం ఉన్నది మొత్తము ఇప్పుడు మనకు ఒక 800 లేదా 1000 రూపీస్ అయినా అనుకో సార్, మనం 1500కి డైరెక్ట్ సేల్ పెట్టేసుకోవాలి. ఎట్లా అంటే వాళ్ళు ఇప్పుడు ఎవరికైతే ఉన్నదో 1000 నుంచి 1100కి మనము బయట సేల్ చేసుకుంటే మిగతా వాళ్ళకు 400-500 దాని మీద ఇచ్చేసారు. 2000 పెట్టేసి 1500 సేల్కి ఇచ్చుకో. అప్పుడు అనేది ఎక్కువ మంది తీసుకోగలుగుతారు, పైసలు పెట్టుకోలేను కూడా. అదే సార్. ఎగ్జాక్ట్లీ అండి. ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి కొంటారు. వాళ్ళు ఎవరికి కొంటారు కాబట్టి వాళ్ళకన్నా మీరు తక్కువ ప్రైస్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా మీ దగ్గరే కొంటారు. మీరు హైదరాబాద్ లో పోయేదేం ప్రాబ్లం లేదు సార్. హెల్త్ మంచిగా ఉంటుంది సార్. ది బెస్ట్ అని చెప్పి ఛాలెంజ్ చేసేటట్టు ఉండాలి ప్రోటీన్ ఏం చేయించిన. మీరు ఆ బెస్ట్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో మీరు అక్కడ అడ్మిన్ ప్యానల్ అప్లోడ్ చేస్తే మీకు అదే సార్ షుగర్ ఫ్రీ వాళ్ళకి ఏం చేయాలి అని చెప్పేసి అన్ని మిక్స్ అప్. ఓకే సార్, నెక్స్ట్ గో హెడ్. ఇక్కడ మనం వచ్చేసి క్లిక్ చేస్తే కంప్లీట్ ఆ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ వస్తుంది. మీరు చెప్పినట్టు ఏ ఫాల్ట్ ఎంత పర్సెంటేజ్ ఉంది ఏంటంటే ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ క్వాంటిటీ ఎంత, మాక్సిమం 5 వరకు ఇవ్వచ్చు. బై అని చేస్తే ఆటోమేటిక్గా మనకి ఆఫర్స్ కూడా ఇస్తారు. ఒక్కొక్కసారి మీరు కూపన్స్ ఏమన్నా కూపన్స్ కూడా యాడ్ చేయండి. కూపన్స్ ఆఫర్స్కి ఇన్ కేస్ కూపన్స్ ఏమన్నా ఉంటే యాప్లో కూడా చేసుకోవచ్చు. కంటిన్యూ చేస్తే గేట్లోకి వెళ్ళిపోతుంది. అడ్రస్ అడుగుతుంది, అడ్రస్ కూడా ఇవ్వాలి. ఓకే సార్. స్టేట్, కంప్లీట్ అడ్రస్ ఇవ్వాలంటే అడ్రస్ ఏదైతే ఇచ్చిన తర్వాత మనం డైరెక్ట్ ఇక్కడ ఇక్కడ నాకు అడ్రస్ వస్తుంది. మొబైల్ నెంబర్ మీరు కంటిన్యూ చేస్తే వాళ్ళకి అన్న ఒకటి జూమ్ కాల్ పేమెంట్ గేట్వేకి వస్తుంది. పేమెంట్ జిమ్ అప్లికేషన్ ఒకటి అడిగి చేపిస్తున్నా. ఆ జూమ్ కాల్ 200 సెంటర్స్ ఏవైతే జిమ్ సెంటర్స్ ఉన్నాయో వాళ్ళు ఏదైనా ఆర్డర్ జిమ్ అప్లికేషన్ అవి మీరు డెలివరీ చేస్తారు. దానివల్ల అప్లికేషన్ చేపిస్తున్నా. జూమ్ కాల్ ఏమేమి చేసిందని చెప్పండి. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ ఫ్రమ్ అవర్ ప్రోడక్ట్ టు ఇంక్రీజ్ యువర్ ఇన్కమ్ ఎస్పెషల్లీ. ఉన్నాడు మన చేతుల్లో.
ఇంకా సేమ్ దీంట్లో మై ఆర్డర్స్, మీరు పెట్టిన ఆర్డర్స్ ఏమున్నాయి ఏంటి అనేది కంప్లీట్ స్టేటస్ అనేది ఇక్కడ వస్తుంది. యాజ్ వెల్ యాజ్ పాస్వర్డ్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఆ ఫీచర్ ఒకటి ఉంది. మార్నింగ్ రండి, కండిషన్స్ మీరు వచ్చేసి మామూలుగా వేరే చెప్పి తర్వాత యాడ్ చేసేయచ్చు. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ ఉంటాయి. దాంతో పాటు హెల్ప్ అండ్ సపోర్ట్ నెంబర్ నేను ప్రెసెంట్ స్టార్టింగ్ ఏదో పెట్టేసానో అది మీకు కావాలంటే ఆ నెంబర్ ఏదైతే ఉంటుందో టెక్ సపోర్ట్ ఓకే సార్. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ డైరెక్ట్గా మనం వాళ్ళకి కాల్ చేసి కస్టమర్ కేర్తో మాట్లాడాలి. కస్టమర్ కేర్తో ఒక నెంబర్ ఓకే సార్. 100% మీ గురించి మీరు చెప్పుకోవడం. ఇక్కడ నాకు తెలిసి మీ జిమ్ గురించి ఒక వీడియో చేసిస్తే సేమ్ నాకు ఇది పెట్టా నేను కావాలని చెప్పి వీడియో ఓకే సార్. ఇది ఇక్కడ ఈ బటన్ చూస్తే ఇంకా ఫుల్ స్క్రీన్ వచ్చేస్తుంది సార్. ఓకే. సో దాంతోపాటు ఇన్వైట్ ఫ్రెండ్ ఈ అప్లికేషన్ వచ్చేసి వేరే వాళ్ళకి పంపించుకోవాలంటే సెండ్ ఇన్వైట్. ఓకే. వేరే డైరెక్ట్ ఇలా వాట్సాప్ క్లిక్ చేస్తే శేఖర్కి వెళ్ళిపోయాను జిమ్ యాప్ గురించి. సో అప్లికేషన్ మీరు ప్రెసెంట్ ఇంకా ప్లే స్టోర్లో లేదు. ప్లే స్టోర్లో పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా మీరు ఇలా షేర్ కూడా చేసుకోవచ్చు. ఓకే సార్. అప్లికేషన్ నెంబర్ ఇంకా ప్రైవసీ పాలసీస్, మీ టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రైవసీ పాలసీస్ ఏ రకంగా పేమెంట్స్ అవుతాయి ఏంటో అక్కడ పెట్టుకోవచ్చు మీరు. ఓకే సార్. ఇంకా నోటిఫికేషన్స్ ఏంటంటే మీరు 200 సెంటర్స్కి జిమ్కి మీరు ఏదైనా ఇంటిమేట్ చేయాలనుకుంటున్నారు, ఏదైనా కొత్త ప్రోడక్ట్ తెలియజేయాలనుకుంటే మీరు ఒక మెసేజ్ టైప్ చేసి ఎక్కిస్తే ఆటోమేటిక్గా వాళ్ళందరికీ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఓకే సార్. దిస్ ఈజ్ అబౌట్ అప్లికేషన్ అండి. వెల్కమింగ్ టు అడ్మిన్ ప్యానల్. మీరు ఇది మాత్రం యూ కెన్ ఇట్ మీరు ఇక్కడ చూడొచ్చండి. ప్రతి పేజ్ లో కరెక్ట్ గా అప్లై చేస్తే బ్యాక్గ్రౌండ్ లో ఒక ఇమేజ్ ఉంది బాడీకి సంబంధించి. అవును సార్, కనబడ్డది సార్. వాటర్ మార్కులు ఉంది. వాటర్ మార్క్ లెవెల్లో ట్రాన్స్పరెంట్ ఇమేజెస్ ని ఎక్స్పెషల్లీ జిమ్ కి రిలేటెడ్ గా తయారు చేయించి మరి అక్కడ పెట్టామండి. పేజ్ లో సైన్ అప్ పేజ్ లో వచ్చేసి ఒక అమ్మాయి ఒక అబ్బాయి పరిగెడుతున్నట్టు ఇది ఆటోమేటిక్ గా ప్రెజెంట్ వచ్చేసి మీకు జిమ్ కి సంబంధించి ఇంకోటి వర్కౌట్ ప్రోగ్రామ్ ఏమేమి ఉంటాయి ఆటోమేటిక్ హెల్త్ టైమ్ లైన్ పోస్ట్ ప్రోడక్ట్ స్టోర్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మెయిన్గా మొత్తం యాప్ మొత్తం ఇక్కడ కవర్ అయిపోతుంది. వర్కౌట్ ప్రోగ్రామ్స్, డైట్ ఆప్షన్స్ సార్. మనకు ఆ పాస్వర్డ్ నార్మల్ది పెట్టిన ఓకే సార్, న్యూమరాలకి లేకుండా. ఓకే. సో ఇది ఓటీపీ వెరిఫికేషన్. మనం ఎప్పుడైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తామో ఎంటర్ చేసినట్టు విత్ ఓటీపీ వెరిఫికేషన్ తోటి కంప్లీట్గా పడుతుంది. ఓకే సార్. కమింగ్ టు అడ్మిన్. అయితే మనము వాళ్ళది ఏదైతే తీసుకుంటాం సార్ వాళ్ళ నుండి ఇన్ఫర్మేషన్ మనం సో అని చెప్తుంటుంది అబౌట్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకున్నాం. ఇది అడ్మిన్ ప్యానల్ అంటే ఎవరి దగ్గర నుంచి అండి ఇన్ఫర్మేషన్ సార్? క్లయింట్ దగ్గర తీసుకునేది మనము మెయిల్ ఐడి ఒకటి పెట్టాల్సి కదా సార్. మెయిల్ ఐడి ఇంతకుముందు వచ్చేసి మీరు ఏం అడిగారంటే రిమార్క్స్ ఒకటి అడిగారు. రిమార్క్స్తో పాటు మెయిల్ ఐడి కూడా తీసుకోమంటారా? మెయిల్ ఐడి మామూలుగా ఆప్షనల్గా పెట్టండి అక్కడ. ఓన్లీ మెయిల్ ఐడి దానికి పాస్వర్డ్ ఇప్పుడు ఆల్రెడీ మీరు స్టార్టింగ్లో ఇచ్చారు. ఇంకా అనదర్ మెయిల్ ఐడి అన్నది దీనిలో ఫస్ట్ పేజ్ మీరు స్టార్టింగ్లో మనం తీసుకున్నాం కదా సార్ ఫస్ట్ పాయింట్. నేను రాసి పెట్టుకుంటా లాస్ట్లో మాట్లాడతాను అది. ఓకే సార్, నెక్స్ట్ వెళ్ళిపోండి సార్. ఓకే, ఇక వెల్కమింగ్ టు అడ్మిన్ ప్యానల్. అడ్మిన్ ప్యానల్ ఏంటంటే మీకు ఏదైతే ఇక్కడ ఇవ్వండి అడ్మిన్ ప్యానల్ అంటే కంప్యూటర్లో వస్తుంది. ఇది మీ దగ్గర మాత్రమే ఉంటుంది, ఎవరి దగ్గర ఉండదు. ఇంతకుముందు చూపించిన అప్లికేషన్ 200 జిమ్ ఓనర్ సెంటర్స్ దగ్గర ఉంటుంది, మీ దగ్గర ఉంటుంది. ఇది మీ దగ్గర మాత్రమే ఉంటుంది, ఎవరి దగ్గర మీకు వచ్చేసి యూజర్ ని పాస్వర్డ్ ఇస్తామండి. ఓకే సార్. యూజర్ ని పాస్వర్డ్ అంటే అడ్మిన్ ప్యానల్ ఇది. మీకు ఇలా ఎంటర్ అవుతుంది. దీంట్లో ఇంకా టోటల్గా ఎంతమంది యూజర్స్ ఉన్నారు అంటే ఎంతమంది జిమ్ ఓనర్స్, వాళ్ళ పేరు ఏంటి, వాళ్ళ యూజర్ నేమ్ ఏంటి, వాళ్ళ ఫోటో, వాళ్ళ మొబైల్ నెంబర్, వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి, వాళ్ళకి డేట్ క్రియేట్ చేస్తున్నారు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం 200 మంది ఎంతమంది జిమ్స్ ఇన్స్టాల్ అయ్యారో వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది. ఇది కావాలంటే మీరు ప్రింట్ కూడా తీసుకోవాలి. ఓకే. దాంతో పాటు సబ్స్క్రిప్షన్, ఇప్పుడు 6 యూజర్స్తో ఎంతమంది సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు, మీరు ముగ్గురు తీసుకున్నారు, ముగ్గురు మాత్రమే తీసుకున్నారు, రిమైనింగ్ వాళ్ళు తీసుకోలేదు. మీరు ఏదైనా కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ జాయిన్ చేయాలనుకుంటున్నారు,
799 ఇస్తాను మేడం. 799 కోర్స్లో మీరు వచ్చేసి 6,000 ఆఫర్ పెట్టాను. 799 ఓకే సార్. మీరు అలా చేసుకోవచ్చు. 7 బ్యాక్ కొట్టేస్తే ఆటోమేటిక్గా 599 వెళ్ళిపోతుంది. ఇక్కడ 599 క్లిక్ చేశాం కదా, ఆటోమేటిక్గా మీకు ఓకే సార్. సార్ ఇందులో ఇది ఇచ్చారు కదా సబ్స్క్రిప్షన్ది, ఇది వచ్చేసి ఇప్పుడు మీరు బ్యాక్ రండి సార్ ఇంతకుముందు స్టెప్కి. ఇక్కడ చూడండి, ఇక్కడ 599 పెట్టాం కదా, ఆటోమేటిక్గా ఇంతకుముందు 799 ఉంటుంది, 599 అయిపోయింది యాప్లో ఆటోమేటిక్. అయితే ఇప్పుడు ఇంతకుముందు బ్యాక్ స్టెప్ రండి సార్. ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు స్ట్రైక్ ప్రైస్ ఉంది కదా సార్, అది దాన్ని కూడా స్టార్ పెట్టండి కంపల్సరీ ఫిల్ చేసేట్టు. అంటే ఇవన్నీ నింపెట్టి ఖచ్చితంగా అన్నమాట. ఓకే, అది ఇప్పుడు పైన కూడా 8 మంది తీసుకుంటున్నారో కంపల్సరీ వాళ్ళు 0 అమౌంట్ పే చేసినా 0 అని పెట్టేసాను సార్, నో ప్రాబ్లం. అమౌంట్ పే చేయకుండా 0 అని పెట్టేసేయండి. అయితే దానిలో కింద రిమార్క్స్ ఆడ డైట్ అవి అనేది ఫస్ట్ 1 మంత్ వరకే ఉంటుందని చెప్పేసి, డైట్ ఇవన్నీ ఫ్రీ ఇవన్నీ. దీంతో పాటు ఈ కామర్స్ మీరు ఏదైతే ప్రోడక్ట్ ఇందాక ముందు మనం కొన్ని ప్రోడక్ట్స్ అనుకున్నాం జిమ్కి సంబంధించిన ఈ ప్రోడక్ట్స్ అన్ని యాడ్ చేయండి. ఇంకొకటి అదే సార్, ఇప్పుడు 1 ఇయర్ తీసుకుంటే 500 మెంబర్ డైట్ ఫ్రీ, 6 మంత్ తీసుకుంటే ఇంతమంది డైట్ ఫ్రీ అని చెప్పేసి అది మనం చేయొచ్చు కదా సార్ మళ్ళీ. చేయొచ్చు అది మీ డైరెక్ట్ హ్యాండిల్ చేసేచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఏంటంటే కేటగిరీ నేమ్, ఇది ఏంటంటే కేటగిరీ నేమ్స్ లో డైరెక్ట్ మనం ఇచ్చేయచ్చు అనమాట. అంటే ప్రోడక్ట్ అండి, ఇంతకుముందు మనం ప్రోడక్ట్ అన్నాం కదా, ఇక్కడ అప్లికేషన్ ఇది ఉంది కదా సార్. కదా, ఈ ప్రోడక్ట్ అనేది ఇక్కడ రావాలంటే మీరు ఇక్కడ యాడ్ చేయాలి. ఏదైనా కొత్త ప్రోడక్ట్ వచ్చింది అనుకో, ఇక్కడ మీరు వచ్చేసి ఇమేజ్ అని యాడ్ చేశారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ పౌడర్. అర్థమైంది సార్, యాడ్ ఇమేజ్. ఎస్, యాడ్ ఇమేజ్ ఏదో ఐడియా వచ్చింది సార్ నాకు, అది వదిలేసాను సార్. ఓకే, వదిలేసాను సార్, నాకు ఐడియా వచ్చింది అది. మనకి ఆటోమేటిక్ ప్రోడక్ట్ వచ్చింది. ఇది వచ్చిన ప్రోడక్ట్ వచ్చేసి ప్రోటీన్ పౌడర్. ఇది అప్లికేషన్ లో చూస్తే అప్లికేషన్ లో ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేసింది, చూసారా? దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ మీరు ఏదైతే ఇస్తారో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కంప్లీట్ డౌన్ ఉంటుంది. దాంతోపాటు సబ్స్క్రిప్షన్ ప్లాన్స్, కూపన్స్, ఏదైతే కూపన్స్ యాక్చువల్ కూపన్స్, పోస్ట్ రిపోర్ట్స్. ఈ పోస్ట్ రిపోర్ట్స్ ఏంటంటే మనకి టైం లైన్ ఉంది కదా సార్, ఈ టైం లైన్ లో ఎవరైనా పిచ్చి ఫొటోస్ పెట్టారనుకోండి, సెక్సువల్ ఇలాంటివి ఏమైనా పెట్టారనుకో, ఇమీడియట్ గా మనం వచ్చేసి బ్లాక్ వెళ్ళిపోయేటట్టు పెట్టండి సార్. ఇక్కడ వచ్చేసి రిపోర్ట్ అనే ఆప్షన్ ఒకటి ఇచ్చాం, రిపోర్ట్ డిలీట్ అనే ఆప్షన్ ఇచ్చాం. ఎవరైనా రిపోర్ట్ చేయొచ్చు, ఎవరైనా డిలీట్ చేయొచ్చు, ఎవరైనా రిపోర్ట్ చేయొచ్చు. ఎవరైతే రిపోర్ట్ చేస్తారో రిపోర్ట్ చేసిన అన్ని ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చిందంటే మీరు ఆటోమేటిక్ ఇప్పుడు ఒక బటన్ కొట్టారంటే ఇంకా అది డిలీట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మొత్తం కంప్లీట్ కంట్రోల్ అనేది మీకు ఇచ్చాం సార్. దాంతోపాటు ప్రొఫైల్ రిక్వెస్ట్లు, ప్రోగ్రామ్స్, వర్కౌట్ కేటగిరీస్, ఇంకా వర్కౌట్స్ ఏవైతే ఉన్నాయో మీరు వచ్చేసి ఏవైతే మీరు ఇప్పుడు యాడ్ చేస్తారో ఆటోమేటిక్గా ఎక్కడికి హోమ్ పేజ్ వర్కౌట్స్ అనే పేజ్లోకి వెళ్ళిపోతుంది. కంప్లీట్గా 1 స్టెప్ లో చెప్పాలంటే మీకు ఎంతమంది సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉన్నాయి, ఎంతమంది యూజర్స్ ఉన్నారు, ఎన్ని కూపన్స్ ఇస్తున్నారు, ఎన్ని ప్రోడక్ట్స్ అన్నారు, ఎన్ని జనరేట్ అవుతుంది, ఎంతమంది ఫ్రీ మెంబర్స్ ఉన్నారు, ఎంతమంది సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు, ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి, 1 షాట్ లో కంప్లీట్ గా మీకు డిజిటల్ పేజ్ గా మీకు అప్లోడ్ అవ్వాలి. అదే సార్, ఇప్పుడు 0 అమౌంట్ ఒకటి పెట్టేసేయండి, లైన్ మీద ఎక్సెల్ షీట్ అదే టైప్ ఒకటి అది పెట్టేసేయండి. 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్ 0 అమౌంట్ మీద 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్ మళ్ళీ సమ్ అమౌంట్ మీద అది పెట్టేసాను సార్, ఎన్ని మంది తీసుకున్నాను అది. అనుకున్న దానికన్నా మంచిగా ఉంది సార్, మీరు ఎక్స్ట్రా యాడ్ చేసిండ్రు. థ్యాంక్ యూ సార్. నార్మల్గా ఇట్లా అనుకున్నా దానికన్నా హైలో చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. సార్ అయిపోతుంది ఇది ఈ మంత్లో. ఇప్పుడు నేను 10 మంది నా దగ్గర 23 lakhs ఉంది సార్. ఓవరాల్గా 18 లక్షలు బయట ఇచ్చిన, నా ఖర్చులో వాడుకుని నేను 2-3 lakhs అంతే. అందరూ ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం తిరుగుతున్న ఎంబడి ఉన్నారు కానీ టక్కటక్క వెళ్ళిపోయినాయి.
ఈ అన్ని పక్క పెట్టేసిన ఒక దగ్గర ప్లేస్ చూసిన సార్ 4000 స్క్వేర్ యార్డ్ది. అది రేపు చేద్దామని ఫిక్స్ అయిపోయినా. దానికి అడ్వాన్స్ ఇచ్చేసి చేపించేసుకుందామని. అయితే మళ్ళీ చెక్ చేసిన ఆన్లైన్లో అక్కడిక్కడ చెక్ చేస్తే లివ్ స్పేస్ వాళ్ళు ఇస్తున్నారు సార్ ఇది.